తాజా అంశాన్ని చూస్తున్నాం. గుంటూరు జిల్లా మోతిలాల్ నగర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. రైల్వే స్థలాల్లో ఆక్రమణదారులను పోలీసుల మోహరింపు మధ్య క్రేన్లతో కూల్చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, కూల్చివేతకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? గుంటూరు నగరంలోని నెహ్రూ నగర్ మొదట్లో ఉన్నటువంటి మోతిలాల్ నగర్లో దాదాపు 60 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది పేదలు ఇల్లు నివసిస్తూ ఉన్నారు. అయితే రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది ఈ స్థలం అంతా కూడా. రైల్వే ట్రాక్ వెంట దాదాపు 100 వరకు నివాసాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే వీరికి అక్కడ కొంత రైల్వే ట్రాక్ సంబంధించిన విస్తరణ పనులు చేపట్టాల్సిన తరుణంలో ఆక్రమణను తొలగించాలని చెప్పేసి రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి అలాగే పోలీసు యంత్రాంగానికి కూడా వారు లేఖ రాసి సహాయం కోరారు. కొద్ది రోజుల క్రితమే అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి, ఇక్కడ వేరే అదనపు రైల్వే ట్రాక్ పనులు చేపట్టాల్సిన తరుణంలో ఆక్రమణలు తొలగించుకొని వెళ్లిపోవాలని చెప్పేసి కూడా రైల్వే అధికారుల నుంచి నోటీసులు అందింది. అయితే తమకు ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి అక్కడ నివసిస్తున్న వారందరూ కూడా ఆందోళన చేశారు. రోడ్డుపైకి వచ్చి కూడా వారం రోజుల క్రితం వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వచ్చి వారితో మాట్లాడారు. అలాగే మున్సిపల్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం కూడా వచ్చి బాధితులతో మాట ప్రత్యామ్నాయ స్థలం కూడా వారికి చూపిస్తామని చెప్పేసి చెప్పారు. వాళ్ళు ప్రభుత్వం కొత్తగా ఇల్లు కేటాయించే ఇళ్లలో వారికి ఇల్లు కూడా కట్టించి ఇస్తామని చెప్పారు. అప్పటి వరకు కూడా తాత్కాలిక వసతి కింద టిట్కో గృహాల్లో కూడా ఇల్లు కేటాయిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. దీనికి కొంతమంది అంగీకరించే మరి కొంతమంది అయితే అంగీకరించలేదు. అయితే ఇచ్చిన గడువు మేరకు ఇవాళ నోటీసులో ఇచ్చినటువంటి గడువు మేరకు ఇవాళ రైల్వే అధికారులు పోలీసుల సహాయంతో వచ్చి అక్కడ ఆక్రమణలు తొలగించు కార్యక్రమాన్ని చేపట్టారు. జేసీబీలు అని కూడా తీసుకొచ్చి ఆ ఇళ్లను కూడా కూల్చివేత చేపట్టారు. సిపిఎఫ్ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు వచ్చి ఆ ఇళ్ల తొలగింపు కార్యక్రమాన్ని అడ్డుకొని పోలీసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రత్యామ్నాయం చూపించి అక్కడికి వాళ్ళు పోయే వరకు చూపించిన ఇళ్లలోకి వీళ్ళందరూ కూడా వెళ్లి ఉండే వరకు కూడా ఇక్కడ ఇల్లు అలాగే ఉంచాలని చెప్పేసి వారు డిమాండ్ చేశారు. అయితే తాము ప్రత్యామ్నాయ స్థలం చూపించాం, అక్కడికి పోలేదు కాబట్టి ఇక ఇల్లు తొలగించడం తప్పలేదు. మళ్ళా ఈ పనులకు నిర్దేశిత గడువు సమీపిస్తోంది. మేము ఇచ్చిన నోటీసుల ప్రకారం కూడా గడువు ముగిసినందున ఆ ఇళ్లలోంచి వెళ్లిపోవాలని చెప్పేసి రైల్వే అధికారులు స్పష్టం చేస్తూ ఆ ఇళ్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ఒక నివసిస్తున్న వారందరూ కూడా తమ సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి రోడ్ల పైన అలాగే సమీపంలో ఉన్న ఇళ్లలో పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తమకు ప్రత్యామ్నాయం అయితే చూపించాలి, సంబంధించి ఇబ్బంది లేకుండా తాము నివసించేందుకు వీలుగా వసతి కల్పించాలని చెప్పేసి అయితే బాధితులు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే 60 ఏళ్ల నుంచి తాము ఈ ప్రాంతంలో ఉంటున్నామని చెప్పేసి కూడా వారు చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తమకు వసతి కల్పించాలి, అందరికీ కూడా ఇల్లు ఆయన కూడా నిర్మించి ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం తమకు కూడా అలాంటి ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని చెప్పేసి బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.